హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కి సంబంధించి వీడియో చూస్తున్నాం. సో ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? సో మీకు ఏం అడుగుతారంటే ఎంఎఫ్ అంటే ఏమి, పిఈ అంటే ఏమి, హెచ్ఎఫ్ అంటే ఏమి అని మీకు క్వశ్చన్ అడగవచ్చు. సో ఎంఎఫ్ అంటే మ్యూచువల్ ఫండ్, పిఈ అంటే ప్రైవేట్ ఈక్విటీ. మనం రెగ్యులర్ ఒకవేళ మీరు సిఎస్ అంటే పిఈ అంటే ప్రైస్ ఎర్నింగ్ రేషియో అనుకుంటారు. నాట్ and investment banking term, PE means private equity, MF means mutual fund, HF means hedge fund. సో వీటికి సంబంధించి ఏమి మ్యూచువల్ ఫండ్ అంటే ఏమి, ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏమి, హెడ్జ్ ఫండ్స్ అంటే ఏమి. మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ మనీ ఫ్రమ్ మల్టిపుల్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో రెగ్యులేటెడ్ అండ్ ప్రొవైడ్స్ లిక్విడిటీ. సో డిఫరెంట్ ఇండివిజువల్స్ నుంచి డిఫరెంట్ ఇన్వెస్టర్స్ నుంచి మనీని పూల్ చేసి డైవర్సిఫై అంటే డిఫరెంట్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అండ్ రెగ్యులేట్ చేయడం అండ్ లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం, ఇది మ్యూచువల్ ఫండ్ చేస్తుంది. ఇక్కడ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే ఆల్ ఎగ్స్ ని ఒకటే బాస్కెట్ లో పెట్టకుండా ఒక్కొక్క ఎగ్ ని డిఫరెంట్ బాస్కెట్ లో పెట్టడం అంట. సో మీరు పెట్టిన అమౌంట్స్ ఏవైతే ఉంటావో ఒకటే పోర్ట్ఫోలియోలో కాకుండా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో డిఫరెంట్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేసేది. నెక్స్ట్ private equity, invest in private companies often involved in management, less liquid, longer investment horizons. సో ఈక్విటీ అంటేనే అది ఓనర్షిప్ ని ప్రొవైడ్ చేస్తుంది, లిక్విడిటీని తక్కువ ప్రొవైడ్ చేస్తుంది, లాంగర్ టర్మ్ మీరు ఇన్వెస్ట్మెంట్ లో ఉండాల్సి వస్తుంది. సో ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేది ప్రైవేట్ ఈక్విటీ అవుతుంది. నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్ aims for absolute return or can use diverse strategies, may leverage and short sell, typically open to accredited investors. సో ఇక్కడ ఏమంటే నాకు మినిమం ఇంత రిటర్న్, అబ్జల్యూట్ గా నాకు ఇంత రిటర్న్ రావాలని ఎవరైనా ఉంటారో అట్లాంటి వాళ్ళ కోసం ఈ హెడ్జ్ ఫండ్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ డైవర్సిఫైడ్ స్ట్రాటజీస్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ బారోయింగ్ చేసి, లెవరేజ్ మీన్స్ బారోయింగ్ చేసేసి షార్ట్ సేల్ చేయడం కూడా ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ లో ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ అంటే పూల్ చేయాలి మనీని మల్టిపుల్ ఇన్వెస్టర్స్ నుంచి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. అండ్ నెక్స్ట్ ఈ ప్రైవేట్ ఈక్విటీ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రైవేట్ కంపెనీస్ లో అండ్ ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ లెస్ లిక్విడిటీ లాంగ్ రేంజ్ లో ఉంటుంది. నెక్స్ట్ హెడ్జ్ ఫండ్స్ అంటే అబ్జల్యూట్ రిటర్న్ అనేది కావాలి అండ్ డైవర్స్ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తారు అండ్ లెవరేజ్ అండ్ షార్ట్ స్టేజ్, టిపికల్లీ ఓపెన్ టు అక్రెడిట్ టు ఇన్వెస్టర్స్ కి. నెక్స్ట్ ఇన్సెంటివ్ ఫీ. సో ఇన్సెంటివ్ ఫీ అంటే ఏమి? ఇన్సెంటివ్ ఫీ ఇదే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫీ చార్జ్డ్ బై ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ టిపికల్లీ ఇన్ హెడ్జ్ ఫండ్స్ ఆర్ ప్రైవేట్ ఈక్విటీ. సో మనం పైన ఏవైతే హెడ్జ్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ రెండు చెప్పినాం కదా, ఇందులో మెయిన్ గా చార్జ్ చేస్తారు. ఎందుకు? బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ ఫీ, ఇన్సెంటివ్ ఫీ అనేది ఉంటుంది. సో మామూలుగా మనం రెగ్యులర్ గా మీకు ఐడియానే వచ్చేస్తుంది. సో శాలరీస్ లో నాకు ఇన్సెంటివ్ ఉంటాయంటే మీకు పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా ఉంటే మీకు ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో సేమ్ లైక్ ఇక్కడ ఇన్సెంటివ్స్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వాళ్ళు చార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్జ్ ఫండ్ ఉంది అనుకోండి అండ్ హెడ్జ్ ఫండ్ వచ్చేసి 20% ఆఫ్ ప్రాఫిట్ యాజ్ అన్ ఇన్సెంటివ్ ఫీ ఇచ్చారు. ఇప్పుడు ఇఫ్ ద ఫండ్ సర్పాసెస్ ఏ ప్రీ డిఫైన్డ్ బెంచ్ మార్క్, సో బెంచ్ మార్క్ ఒక 50 crores క్రాస్ అయితే మీకు ఇస్తామన్నా అనుకోండి. సో 50 crores క్రాస్ అయిన తర్వాత మీకు 20% ప్రాఫిట్ పైన 20% అనేది మీకు చార్జ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్. సో ఇట్లా మనకి ముందనే ప్రీ డిఫైన్డ్ బెంచ్ మార్క్ అనేది పెడతారు. మన యొక్క ఫండ్ ని ఇంత చేంజ్ కావాలి, ఇంత చేంజ్ అయిన తర్వాత నీకు ఇంత అమౌంట్ చేస్తారు. సో అంత అమౌంట్ ని మనం తీసుకొని రాగలిగితే మనకి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఫీ. సో పైన చెప్పినది ఇన్సెంటివ్ ఫీ. నా ఇప్పుడు మేనేజ్మెంట్ ఫీ అంటే ఇది ఒక ఫిక్స్డ్ ఫీ చార్జ్డ్ రెగ్యులర్లీ బై ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఫర్ మేనేజింగ్ ద అసెట్స్. సో మనకున్న అసెట్స్ ని మేనేజ్ చేయనిక మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వాళ్ళకి రెగ్యులర్ గా పే చేసే ఫీజే మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఫీ, దట్ ఈస్ మేనేజ్మెంట్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యూచువల్ ఫండ్ చార్జ్డ్ 1% యాన్యువల్లీ ఫర్ మేనేజింగ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో. సో ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడానికి 1% ని ఛార్జ్ చేయొచ్చు. సో మేనేజ్మెంట్ ఫీ అంటే ఏమి? రెగ్యులర్లీగా ఫిక్స్డ్ అమౌంట్ ని ఛార్జ్ చేస్తే మేనేజ్మెంట్ ఫీ. ఇన్సెంటివ్ అంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇచ్చే అమౌంట్ ని ఇన్సెంటివ్ ఫీ అంటారు. నెక్స్ట్ వాటర్ ఫాల్ ప్రొవిజన్స్. సో వాటర్ ఫాల్ ప్రొవిజన్ అంటే ఏమి?
స్పెసిఫై ద ఆర్డర్ ఇన్ విచ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ ఆర్డర్స్ ఏవైతే వస్తావో, స్పెసిఫై చేసిన ఆర్డర్స్ ఏవైతే వస్తావో వాటి యొక్క క్యాష్ ఫ్లో అనేది డిస్ట్రిబ్యూట్ చేసేది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, మనం ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏం చెప్పినాం పైన. సో ప్రైవేట్ ఈక్విటీ అంటే ఇన్ ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము లెస్ లిక్విడ్ ఉంటుంది అండ్ లాంగర్ ఇన్వెస్ట్మెంట్ హార్జిన్ ఉంటుందని చెప్పినాం కదా. సో ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సీనియర్ క్లాసెస్ మే రిసీవ్ డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ జూనియర్ క్లాసెస్. సో ఫస్ట్ ఎవరికి ఇస్తాం మనము డిస్ట్రిబ్యూషన్ అనేది సీనియర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము అండ్ తర్వాత జూనియర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడము. అంటే క్యాష్ ఫ్లోని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ స్పెసిఫై చేస్తున్నాము ఆర్డర్ని ఇన్ విచ్ క్యాష్ ఫ్లోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఫస్ట్ సీనియర్ వాళ్ళకి, తర్వాత జూనియర్ వాళ్ళకి, తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి, ఇట్లా క్యాష్ ఫ్లోని ఒక ఫ్లో అనేది చెప్తున్నాము. సో వాటర్ ఫాల్ ప్రొవిజన్స్, పైనుంచి కిందికి వాటర్ ఫాల్ కావడం అనమాట. నెక్స్ట్ ఎన్ఏవి అంటే ఏమి? ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఎన్ఏవి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫండ్ అసెట్స్ మైనస్ ఇట్స్ లయబిలిటీస్. సో ఎన్ఏవి అంటే ఏమి, మొత్తం అసెట్ యొక్క టోటల్ వాల్యూ ఏముంది మైనస్ లయబిలిటీ చేసే ఎన్ఏవి వస్తుంది, నెట్ అసెట్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి వచ్చేసి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ టోటల్ వాల్యూ ఆఫ్ అసెట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. సో నీకు టోటల్ వాల్యూ ఏముంది అసెట్స్కి సంబంధించి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ చేస్తే నీకు మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫుల్లీ ఎలాబరేట్ అంటే మీకు క్యాష్ ఫ్లోని మీకు ఎలాబరేట్ చేయమంటారు. క్యాష్ ఫ్లో అని చెప్పి ఎలాబరేట్ అంటే మీరు ఏం చెప్పాలి? క్యాష్ ఫ్లో అంటే రిఫర్స్ టు మూమెంట్ ఆఫ్ మనీ ఇన్ టు ఆర్ అవుట్ ఆఫ్ ఏ బిజినెస్. సో క్యాష్ ఫ్లో అంటే ఏమి, మూమెంటం జరగాలి. ఏ మూమెంటం? మనీ అనేది మూమెంటం జరగాలి. ఆ మనీ అనేది మూమెంటం వచ్చేసి ఇన్సైడ్ కానీ ఆర్ అవుట్ సైడ్ కానీ బిజినెస్కి కావడం, దాన్ని క్యాష్ ఫ్లో అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ మైట్ కమ్ ఫ్రమ్ డివిడెండ్స్ ఆర్ సేల్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో కంపెనీస్. సో కంపెనీ పోర్ట్ఫోలియోని సేల్ చేసినప్పుడు కానీ డివిడెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇది పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ అనేది ఉంటుంది ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో. నెక్స్ట్ వాల్యుయేషన్ టెక్నిక్స్. వాల్యుయేషన్ టెక్నిక్స్ అంటే ఏమి? వాల్యుయేషన్ టెక్నిక్స్లో టెక్నిక్స్ ఇంక్లూడ్ 3 టైప్స్ ఉంటాయి టెక్నిక్స్లో. కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్ ఒకటి, ప్రిసిడెంట్ ట్రాన్సాక్షన్ ఒకటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఒకటి. సో 3 ఇంకోటి మార్కెట్ మల్టిపుల్స్ 4 టైప్స్. ఓకే, టెక్నిక్స్ వచ్చేసి ఒక మనం వాల్యుయేషన్ చేయాలంటే వాటికి ఉన్న టెక్నిక్స్ ఏమేమంటే కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్ ఒకటి, ప్రిసిడెంట్ ట్రాన్సాక్షన్స్ ఒకటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఒకటి, మార్కెట్ మల్టిపుల్స్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏమి? ప్రెజెంట్ వాల్యూకి తీసుకొని రావడం క్యాష్ ఫ్లోని డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అంటే డిస్కౌంటింగ్ చేయడం ప్రెజెంట్ వాల్యూ ఫ్లో. సో వాల్యుయేషన్ టెక్నిక్స్ అంటే ఇవి. సో కంపేరబుల్ కంపెనీ అనాలిసిస్. సో మన ఒక కంపెనీ ఉందనుకో, హెచ్ కంపెనీ ఉంది అనుకోండి, ఎం కంపెనీతో కంపేరబుల్ చేసుకోవడం, కంపెనీని అనాలిసిస్ చేసుకోవడం, ఇది ఒక టెక్నిక్. ప్రిసిడెంట్ ట్రాన్సాక్షన్, సో ఇంతకుముందు ఏం ట్రాన్సాక్షన్ చేస్తామో వాటితో బేస్ చేసుకొని చేసుకోవడం. ఆర్ ఫ్యూచర్లో నాకు వచ్చే క్యాష్ ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకోవడం, ఆర్ మార్కెట్ని మల్టిప్లై చేసుకోవడం, ఇది ఇంకొక వాల్యుయేషన్ టెక్నిక్. నెక్స్ట్ డెరివేటివ్స్లో టైప్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్స్. సో టైప్స్ ఆఫ్ ఏమేమి ఉన్నాయంటే డెరివేటివ్ అంటే ఏమి? ఫస్ట్ డెరివేటివ్ ఇది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ హూజ్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ అండర్లయింగ్ అసెట్స్. అండ్ ఇందులో ఇంక్లూడ్స్ వచ్చేసి ఆప్షన్స్, ఫ్యూచర్స్, స్టాక్స్ అనేది ఉంటాయి. సో ఆప్షన్స్కి ఎగ్జాంపుల్ ఏమి? ఒక కాల్ ఆప్షన్ గివ్ ద హోల్డర్ రైట్ టు బై ఏ స్టాక్ అట్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్. సో కాల్ ఆప్షన్లో ఏమి ఇస్తారు? హోల్డర్కి రైట్ ఉంటుంది. ఎవరికి? హోల్డర్కి రైట్ ఉంటుంది ఏది? బై చేయనిక స్టాక్స్ని అట్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్లో విత్ ఇన్ స్పెసిఫైడ్ పీరియడ్లో. నెక్స్ట్ డిప్రిషియేషన్కి ఎంట్రీ ఏమి అండ్ ఎఫెక్ట్ ఏమి? డిప్రిషియేషన్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రిషియేషన్ ఈజ్ ద అలొకేషన్ ఆఫ్ టాంజబుల్ అసెట్స్ కాస్ట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. సో ఇక్కడ టాంజబుల్ అసెట్స్ ఒక కాస్ట్ ఉంటే దాని యొక్క యూజ్ఫుల్ లైఫ్కి అలొకేషన్ చేసేదే డిప్రిషియేషన్ అంటే. దీనికి వచ్చి ఎంట్రీ ఏముంటుంది? డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ క్రియేట్ చేస్తాం, డెబిట్ వచ్చేసి డిప్రిషియేషన్ చేస్తాము. అండ్ ఎఫెక్ట్ ఏమి? దీనికి రెడ్యూసింగ్ అసెట్స్ బుక్ వాల్యూ. సో అసెట్స్ యొక్క బుక్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇది డిప్రిషియేషన్ యొక్క ఎంట్రీ అండ్ ఎఫెక్ట్. ఎంట్రీ ఏమి? డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు
అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎఫెక్ట్ వచ్చేసి అసెట్ యొక్క బుక్ వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎంట్రీ. సో ప్రీపెయిడ్ ఎంటిటీ ఎక్స్పెన్స్ అంటే పేమెంట్ మేడ్ ఫర్ ఫ్యూచర్ బెనిఫిట్స్. సో ఫ్యూచర్ బెనిఫిట్స్ కోసం ఇప్పుడే పేమెంట్ చేస్తే దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటాము. వీటికి వచ్చి ఎక్స్పెన్సెస్ ఏమి అంటే మనకి అసెట్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ అకౌంట్ పేయబుల్ అని ఎంట్రీ చేస్తాము. నెక్స్ట్ దీని యొక్క ఎఫెక్ట్ ఏమంటే రికగ్నైజ్ ద ప్రీపేమెంట్ యాజ్ అన్ అసెట్. సో ప్రీపేమెంట్ ని మనం అసెట్ గా రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్రూవల్. వాట్ ఈస్ మీన్ బై అక్రూవల్? అక్రూవల్ అంటే ఏమి? అక్రూవల్ రికగ్నైజెస్ రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్సెస్ బిఫోర్ ద క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పేడ్. సో మనకి అక్రూవల్ కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏమి? యాక్చువల్ ఎక్స్పెండిచర్ కానీ కాకపోని, యాక్చువల్ రెవెన్యూ రాకపోని మనం అకౌంట్ లో రికగ్నైజ్ చేయాలి అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్రూవల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఈవెన్ ఇఫ్ ద యాక్చువల్ పేమెంట్ అక్కర్స్ లేటర్. సో మనకి అక్రూవల్ కాన్సెప్ట్ ప్రకారంగా ఇంట్రెస్ట్ పేమెంట్లు కానీ అట్లాంటివి కానీ జిఎస్టీ పేయబుల్. ఎగ్జాంపుల్ జిఎస్టీ పేయబుల్ వచ్చేసి ఈ మంత్ కి సంబంధించి మనం నెక్స్ట్ మంత్ లో పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో అయినప్పటికీ మనం అక్రూవల్ కాన్సెప్ట్ లో రికగ్నైజ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ లో కరెంట్ అసెట్ కరెంట్ లైబిలిటీలో జిఎస్టీ పేయబుల్ అనేది చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ ఏముంటాయి? 3 items ఇంక్లూడ్ ఉంటాయి. సో ప్రిపరేషన్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఏముంటాయి? ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేరింగ్ క్వార్టర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ పబ్లికల్లీ ట్రేడెడ్ కంపెనీస్. సో మనకి ఫైనాన్షియల్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో ఇవి 3 ఫైనాన్షియల్స్ లో ఉన్నాయి. వీటి యొక్క ఇంటర్ కనెక్ట్ కూడా అడుగుతారు కొన్ని కేసెస్ లో. ఇన్కమ్ స్టేట్మెంట్ కి, బ్యాలెన్స్ షీట్ కి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి ఇంటర్ కనెక్షన్ ఏముంటుంది అంటే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది బ్యాలెన్స్ షీట్ లేకి, ఈక్విటీ లేకి, బ్యాలెన్స్ షీట్ లేకి. సో లైబిలిటీ సైడ్ అనేది ఫ్లో అవుతుంది. మనకి అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీస్ కాబట్టి ఈక్విటీ చేంజ్ అయిందంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది క్యాష్ ఫ్లోలో ఉంటుంది. ఇది ఇంటర్ కనెక్షన్ కి సంబంధించి. నెక్స్ట్ యుఎస్ గ్యాప్ అంటే ఏమి అండ్ ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏమి? యుఎస్ గ్యాప్ మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ వైల్ ఐఎఫ్ఆర్ఎస్ అంటే మనం యునైటెడ్ స్టేట్ లో యూజ్ చేసేది యుఎస్ గ్యాప్. అంటే ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ ఇది గ్లోబల్లీగా యూజ్ చేసేది. సో యుఎస్ గ్యాప్ అంటే ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ యూజ్ చేసేది, ఐఎఫ్ఆర్ఎస్ అంటే గ్లోబల్లీగా యూజ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ గ్యాప్ మే హ్యావ్ స్పెసిఫిక్ రూల్ ఫర్ రెవెన్యూ రికగ్నిషన్ వైల్ ఐఎఫ్ఆర్ఎస్ టేక్ ఎ ప్రిన్సిపల్ బేస్డ్ అప్రోచ్. సో యుఎస్ గ్యాప్ లో స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి రెవెన్యూ రికగ్నిషన్ కి, ఐఎఫ్ఆర్ లో వచ్చేసి ప్రిన్సిపల్ బేస్డ్ అప్రోచ్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్స్ డీటెయిల్డ్. ఆప్షన్స్ అంటే ఏమి? మనం పైన చెప్పినాము డెరివేటివ్స్ లో టైప్స్ లో ఆప్షన్స్ ఉంటాయి, స్వాప్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి అని చెప్పినాము. సో ఆప్షన్స్ అంటే ఏమి? ఆప్షన్స్ ప్రొవైడ్ ది రైట్. ఆప్షన్ అంటే ఏమి? ఒక రైట్ ని ప్రొవైడ్ చేయడం, బట్ నాట్ ద అప్లికేషన్. ఆప్షన్ అంటే మనకి ఆప్షనే, సో అదొక రైట్, అది అప్లికేషన్ ని ప్రొవైడ్ చేయడం. ఏదానికి? బై కి కానీ ఆర్ సెల్ కి కానీ. అండ్ అసెట్ అట్ ద ప్రీడిటర్మైన్డ్ ప్రైస్ బిఫోర్ ఆర్ అట్ ఎక్స్పిరేషన్. సో అది టైం ఎక్స్పైర్ కాకముందుకు ఆర్ ముందనే కానీ ప్రీడిటర్మైన్డ్ ప్రైస్ కి బై చేయడం కానీ సెల్ చేయడం కానీ అనేది ఉంటుంది. సో కాల్ ఆప్షన్ అయితే కంపెనీకి రైట్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏముంటుంది అంటే పుట్ ఆప్షన్ అయితే ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ కి సంబంధించి రైట్ వస్తుంది. సో కాల్ ఆప్షన్ అనే స్టాక్ గివ్ ద హోల్డర్ ది రైట్ టు బై షేర్స్ అట్ ఏ స్పెసిఫైడ్ ప్రైస్. సో స్పెసిఫైడ్ ప్రైస్ కి పర్చేస్ చేయడానికి రైట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్. సో ఫ్యూచర్స్ అంటే ఏమి, ఫార్వర్డ్స్ అంటే ఏమి? ఫ్యూచర్ అన్నా ఫార్వర్డ్ అన్నా బోత్ వచ్చేసి డెరివేటివ్స్. ఫస్ట్ డెరివేటివ్స్ అండ్ ఇక్కడ రిప్రజెంట్ ఏమంటే అగ్రిమెంట్ అనమాట. ఇది ఒక అగ్రిమెంట్ బై ఆర్ సెల్ అండ్ అసెట్ అట్ ఫ్యూచర్ డేట్. సో ఫ్యూచర్ డేట్ లో ఒక అసెట్ ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ అని ఈ రోజే మనము డిసైడ్ అయితే అది ఫ్యూచర్స్ అండ్ ఫార్వర్డ్ అవుతుంది అగ్రిమెంట్ అనేది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే ఫ్యూచర్స్ వచ్చేసి ట్రేడెడ్ ఆన్ ఎక్స్చేంజెస్ లో ట్రేడ్ అవుతుంది అండ్ స్టాండర్డైజ్డ్ ఉంటుంది అక్కడ ఆర్ మోర్ లిక్విడ్. అది ఫార్వర్డ్ వచ్చేసి ఇక్కడ కస్టమైజ్డ్ అండ్ ట్రేడెడ్ ఓవర్ ద కౌంటర్. సో ఫ్యూచర్స్ వచ్చేసి మనకి స్టాక్ ఎక్స్చేంజ్ అవుతుంది, అక్కడ మినిమం ఇంత లాట్ అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపీఓ చూసినారంటే మొన్న జరిగిన టాటా టెక్నాలజీ వాళ్ళు మినిమం లాట్ వచ్చేసి 30
పెట్టినారు. సో అట్లా మినిమం లాట్ అనేది కంపల్సరీ ఉంటుంది, స్టాండర్డైజ్డ్ అండ్ మోర్ లిక్విడ్ ఫామ్ లో. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్చేస్ చేయొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేయొచ్చు. సో ఐపీఓ పోయిన తర్వాత 1300కి పోయింది, ఈ రోజు చూసుకుంటే 200కి పోయింది. సో మీరు సేల్ చేయాలనుకుంటే సేల్ చేయొచ్చు, పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు, మోర్ లిక్విడ్ ఉంటుంది. వేరే ఫార్వర్డ్ ఏమంటే కస్టమైజ్డ్, నీకు ఎంత కావాలి బాబు, నీకు ఎంత కావాలో అంతవరకు మాట్లాడతారు అండ్ ఓవర్ ద కౌంటర్ మాట్లాడతారు. నెక్స్ట్ మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్ అంటే ఏమి? మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్ అంటే ఏ స్ట్రక్చర్ వేర్ మల్టిపుల్ ఫండ్స్, అంటే ఫీడర్స్ అంటే ఏమి? మల్టిపుల్ ఫండ్స్, ఎంఎఫ్, పూల్ దేర్ క్యాపిటల్ ఇంటూ సింగిల్ ఫండ్. సో మాస్టర్, సో ఫీడర్స్ అంటే మల్టిపుల్ ఫండ్స్ ని సింగిల్ ఫండ్ లోకి పూల్ చేస్తే, అంటే మాస్టర్ లోకి పూల్ చేస్తే ఇది ఒక స్ట్రక్చర్ అనమాట. సో మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రక్చర్ వేర్ మల్టిపుల్ ఫండ్స్ ని పూల్ దేర్ క్యాపిటల్, మల్టిపుల్ ఫండ్స్ యొక్క క్యాపిటల్ ని పూల్ దేర్ క్యాపిటల్ ఇంటూ సింగిల్ ఫండ్. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జ్ ఫండ్ విత్ ఫీడర్ ఫండ్స్ ఫర్ యుఎస్ అండ్ నాన్ యుఎస్ ఇన్వెస్టర్స్. సో హెడ్జ్ ఫండ్స్ ని ఫీడర్ చేయడం ఫండ్స్ కి ఫర్ యుఎస్ కి అండ్ నాన్ యుఎస్ ఇన్వెస్టర్ కి సంబంధించి. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ఎల్పిఏ అండ్ పిపిఎం? సో ఎల్పిఏ అంటే లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ పిపిఎం అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం. సో ఎల్పిఐ అంటే మీ లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అండ్ పిపిఎం అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్ మెమోరాండం. ఎల్పిఏ అంటే outlines the rights and responsibilities of limited partners in a fund. సో ఎల్పిఏ అంటే ఇది లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నాం కాబట్టి ఇక్కడ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ పార్ట్నర్స్ కి ఉంటాయి అదే ఫండ్ లో. అండ్ పిపిఎం అంటే ఇది ఒక లీగల్ డాక్యుమెంట్ ప్రొవైడింగ్ డీటెయిల్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నవనేది ఈ లీగల్ డాక్యుమెంట్ లో మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిఏ స్పెసిఫై ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్, లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఏముంటుంది మనకి ప్రాఫిట్ ని స్పెసిఫై చేస్తారు. వైల్ పిపిఎం డిస్క్లోజ్ రిస్క్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టర్మ్స్ ఏమున్నాయి అనేది డిస్క్లోజ్ చేస్తుంది పిపిఎం లో. నెక్స్ట్ సినారియో క్వశ్చన్స్ అంటే ఏమి? సినారియో క్వశ్చన్స్ అంటే అసెసింగ్ రిస్క్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిక్ సినారియో అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. సో మనం ఒక స్పెసిఫిక్ సినారియోకి రిస్క్, ఒక స్పెసిఫిక్ సినారియోని డిపెండ్ చేసుకొని రిస్క్ ని అసెస్ చేయడము, వాటికి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ని తీసుకుంటే ఇది సినారియో క్వశ్చన్స్ అంటారు. అంటే నాకు ఇట్లా కావచ్చు, దీనికి ఇట్లా చేస్తా అని అజంప్షన్స్, ఒక ఊహా చిత్రాన్ని గీయడం అనొచ్చు, అట్లా అనమాట. ఒక స్పెసిఫిక్ సినారియోని డిపెండ్ చేసుకొని రిస్క్ ని అసెస్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ చూసుకుంటే ఈ ఎలక్షన్ ని చూసుకొని ఎలక్షన్స్ లో మొత్తం ఒక ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు స్టాక్ ప్రైస్ అనేది పెరగవచ్చు, ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నాకు స్టాక్ ప్రైస్ తగ్గొచ్చు. సో ఇట్లా రిస్క్ ని అసెస్ చేయడం ఒక స్పెసిఫిక్ సినారియో. స్పెసిఫిక్ సినారియో ఏమి? పాలిటిక్స్ ని తీసుకున్నాను నేను. సో వాటి యొక్క రిస్క్ ఏమి? షేర్ ప్రైస్ ఇంక్రీజ్ కావచ్చు, షేర్ ప్రైస్ డిక్రీజ్ కావచ్చు. నెక్స్ట్ దీనికి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఏం తీసుకోవాలి? అండ్ ఇన్ ఏ మార్కెట్ డౌన్ టర్న్, ఎప్పుడు మార్కెట్ అనేది డౌన్ కి పోతుంటే హెడ్జ్ ఫండ్స్ ఎంప్లాయింగ్ అగ్రెసివ్ స్ట్రాటజీస్ మే ఫేస్ హయ్యర్ రిస్క్. సో ఎవరైతే అగ్రెసివ్ స్ట్రాటజీ తీసుకుంటారో అంటే అగెనెస్ట్ స్ట్రాటజీ తీసుకుంటారో వాళ్ళకి హయ్యర్ రిస్క్ ఉంటుంది ఎప్పుడైతే మార్కెట్ అనేది డౌన్ టైం ఉందో. నెక్స్ట్ స్ట్రీట్ అంటే ఏమి? అంటే దాని యొక్క లొకేషన్ ఎక్కడుంది? స్ట్రీట్ అంటే అదొక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ఆఫరింగ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసింగ్. సో స్ట్రీట్ అంటే ఏమి? అదొక ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ, అది ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క లొకేషన్ వచ్చేసి స్ట్రీట్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ బోస్టన్, పేరు నాకు గుణొస్తలేదు, యుఎస్ఏలో ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫండ్ అకౌంటింగ్? ఫండ్ అకౌంటింగ్ అంటే ఏమి? ఫండ్ అకౌంటింగ్ అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ అకౌంటింగ్ కామన్లీ యూజ్డ్ బై ఆర్గనైజేషన్. ఎవరు యూజ్ చేస్తారు కామన్లీగా? ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆర్ నాన్ ప్రాఫిట్స్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ టు ట్రాక్ అండ్ మేనేజ్ దర్ ఫైనాన్షియల్ రిసోర్స్. సో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిసోర్స్ ని ట్రాక్ చేయనిక, మేనేజ్ చేయనిక యూజ్ చేసేది ఇది ఒక ఫామ్, స్పెషలైజ్డ్ ఫామ్ ఇది ఫండ్ అకౌంటింగ్ అంటే. ఇందులో కీ ఫీచర్స్ ఏముంటాయి? ఫండ్ అకౌంటింగ్ లో ఉండే కీ ఫీచర్స్ ఏమంటే సెగ్రిగేషన్ ఆఫ్ ఫండ్స్. సో ఫండ్స్ ని సెగ్రిగేషన్ చేయడం. ఫస్ట్ ఏం చేస్తాం? ఫండ్ అకౌంటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఫండ్ ని సెగ్రిగేట్ చేస్తారు. సెగ్రిగేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏమి? ఫండ్ అకౌంటింగ్ ఇన్వాల్వ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్స్ ఇంటూ డిఫరెంట్ ఫండ్స్.
ఆర్ అకౌంట్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్పస్ అండ్ సోర్స్. వాళ్ళ యొక్క పర్పస్, ఆ ఫండ్ యొక్క పర్పస్ ఏమి, ఆ ఫండ్ యొక్క సోర్స్ ఏమి, వాటిని బేస్ చేసుకుని సెగ్రిగేషన్ చేయడము. నెక్స్ట్ మల్టిపుల్ ఫండ్స్ మీన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్టెన్ మెయింటైన్ మల్టిపుల్ ఫండ్స్ ఈచ్ డిజిగ్నేటెడ్ ఫర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ ఆర్ ప్రాజెక్ట్స్ అలోయింగ్ ఫర్ బెటర్ కంట్రోల్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి ఇక్కడ, మల్టిపుల్ ఫండ్స్ మెయింటైన్ చేస్తుంది అండ్ ఈచ్ దానికి డిజిగ్నేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ కోసం కానీ ఆర్ ప్రాజెక్ట్స్ కోసం కానీ. బెటర్ కంట్రోల్ అండ్ ట్రాన్స్పరెన్సీ కోసం మల్టిపుల్ ఫండ్స్ని మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ బడ్జెటింగ్ అండ్ కంట్రోల్ అంటే ఇట్ ఎంపసైజెస్ బడ్జెటరీ కంట్రోల్ అండ్ ఎన్ష్యూరింగ్ ఎక్స్పెండిచర్ అలైన్ విత్ అప్రూవ్డ్ బడ్జెట్స్ ఫర్ ఈచ్ ఫండ్. సో బడ్జెట్ని స్పెసిఫై చేయడము, బడ్జెట్ ప్రకారంగా ఎక్స్పెండిచర్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం, బడ్జెట్ని అప్రూవింగ్ చేయడం, బడ్జెటింగ్ అండ్ కంట్రోలింగ్ అంటే. నెక్స్ట్ స్పెసిఫిక్ రిపోర్టింగ్. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ ఫండ్ సపరేట్లీ. సో ఈచ్ ఫండ్కి ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది సపరేట్గా ప్రొవైడ్ చేయడం, వాటి యొక్క డీటెయిల్స్ని ఇన్సైడ్గా సపరేట్గా ప్రొవైడ్ చేయడం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్కి అండ్ పొజిషన్ ఆఫ్ ఈచ్ ఫండ్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లైన్స్. ఫండ్ అకౌంటింగ్ ఆఫ్టర్ నీడ్ టు కంప్లై విత్ స్పెసిఫిక్ రెగ్యులేషన్ అండ్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటావో, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీస్ ఉన్నప్పుడు ఆ గైడ్ లైన్స్ని, ఆ రెగ్యులేషన్ని కంపల్సరీగా ఫాలో కావాలి. నెక్స్ట్ డోనర్ ఆర్ ఇన్వెస్టర్ రెస్ట్రిక్షన్స్. సో నాన్ ప్రాఫిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఆఫ్టెన్ హ్యావ్ restrictions on how funds can be used and fund accounting help ensure compliance with these restrictions. So ఇక్కడ డోనర్స్ ఆర్ ఇన్వెస్టర్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమంటే నాన్ ప్రాఫిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటావో వాటికి రిస్ట్రిక్షన్స్. ఎట్లా మీరు ఫండ్స్ని ఇచ్చాలి, హౌ ఫండ్స్ కెన్ బి యూజ్డ్ అండ్ ఫండ్ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక్కడ కొన్ని కంప్లైంట్స్ని ఎట్లా తీసుకోవాలి విత్ దిస్ రిస్ట్రిక్షన్ అనేది ఫండ్ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఎన్కంబరెన్స్ అకౌంటింగ్ అంటే ఇట్ ట్రాక్స్ కమిటెడ్ ఫండ్స్ సచ్ యాజ్ పర్చేజ్ ఆర్డర్ ప్రొవైడింగ్ మోర్ అక్యురేట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ఎన్కంబరెన్స్ అకౌంటింగ్ అంటే ఏమి, కమిటెడ్ ఫండ్స్ని ట్రాక్ చేయడం, పర్చేజ్ ఆర్డర్స్ని అండ్ అక్యురేట్గా రిప్రజెంటేషన్ని ప్రొవైడ్ చేయడం అవైలబుల్ రిసోర్సెస్కి సంబంధించి. నెక్స్ట్ అక్రూవల్ బేసిస్ అంటే పైన మనం ఒకసారి ఆల్రెడీ చెప్పాము. వైల్ ఫండ్ అకౌంటింగ్ కెన్ బి యూజ్ క్యాష్ బేసిస్, ఇది ఆఫ్టెన్ ఎంప్లాయ్స్ అక్రూవల్ అకౌంటింగ్ టు ప్రొవైడ్ మోర్ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్స్. సో నార్మల్గా క్యాష్ బేసిస్కి పోయినా మ్యాక్సిమం అంటే కాంప్రహెన్సివ్ వ్యూలో అంటే ఫైనాన్షియల్ హెల్త్ ఉండడం కోసం ఆర్గనైజేషన్ అనేది ఈ అక్రూవల్ బేసిస్ అనేది తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఉందనుకోండి, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో జనరల్ ఫండ్స్ ఉంటాయి, క్యాపిటల్ ఫండ్స్ ఉంటాయి, రిస్ట్రిక్టెడ్ ఫండ్స్ ఉంటాయి. సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో జనరల్ ఫండ్స్ యూజ్ ఫర్ డైలీ ఆపరేషన్కి యూజ్ చేయడం అండ్ క్యాపిటల్ ఫండ్స్ అంటే డెడికేటెడ్ టు క్యాపిటల్ ఇంప్రూవ్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టడం. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ ఫండ్స్ అంటే కంటెంట్ ఫండ్ విత్ స్పెసిఫిక్ డోనర్ ఇంపోజ్డ్ రిస్ట్రిక్షన్స్. సో స్పెసిఫిక్ డోనర్కి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఏముంటాయి, ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఫండ్స్ ఉంటాయి, బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉంటాయి, క్యాపిటల్ ఫండ్స్ ఉంటాయి అండ్ రిస్ట్రిక్టెడ్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అంటే ఫోకస్ ఆన్ స్టాక్స్ పైన ఫోకసింగ్ చేయడం. ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ అంటే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫండ్ బాండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాయి ఫిక్స్డ్ అనుకోవాలంటే. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అంటే కంబైన్డ్ స్టాక్స్ అండ్ బాండ్స్. సో కంబైన్డ్ స్టాక్స్ ఏమి అండ్ బాండ్స్కి ఏమి ఉన్నాయి వాటికి సంబంధించి. క్యాపిటల్ ఫండ్స్ అంటే డెడికేటెడ్ టు క్యాపిటల్ ఇంప్రూవ్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డెడికేషన్ చేసేది క్యాపిటల్ ఫండ్స్. నెక్స్ట్ రిస్ట్రిక్టెడ్ ఫండ్స్ అంటే కంటెంట్ ఫండ్స్ విత్ స్పెసిఫిక్ డోనర్స్. ఇది ఆల్రెడీ పైన చెప్పినాం కదా, కంటిన్యూషన్. సో ఎంప్లాయింగ్ ఫండ్ అకౌంటింగ్. సో మీరు ఫండ్ అకౌంటింగ్ అనే ఎంప్లాయింగ్ చేసుకుంటే ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్టివ్లీగా మేనేజ్ చేయగలగరు, ఎఫెక్టివ్గా రిపోర్ట్ చేయగలగరు అండ్ రిమైన్ అకౌంటబుల్ ఫర్ దర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ విత్ ఇన్ డిఫరెంట్ ఫండ్స్ ఆర్ అకౌంట్స్. ఇది ఫండ్ అకౌంటింగ్ అంటే. సో ఫండ్ అకౌంటింగ్ అంటే ఏమి, ఫండ్ అకౌంటింగ్ అంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఫామ్ అకౌంటింగ్లో. నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నాన్ ప్రాఫిట్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిసోర్స్ని ట్రాక్ చేయడానికే అండ్ మేనేజ్ చేయడానికే యూజ్ చేస్తారు. కీ ఫీచర్స్ ఏమంటే ఫండ్స్ని సెగ్రిగేట్ చేయొచ్చు, మల్టిపుల్ ఫండ్స్ని యూజ్ చేయొచ్చు, బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాటిని కంట్రోల్ చేయొచ్చు అండ్ స్పెసిఫిక్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది.
స్పెసిఫిక్ రిపోర్టింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈచ్ ఫండ్ కి సపరేట్ మెయింటైన్ చేయడం అండ్ రెగ్యులేటరీ కంప్లైన్స్ ని కంప్లై అవుతుంది. అండ్ డోనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు ఫండ్స్ ని ఎట్లా ఇచ్చేయాలి, ఎట్లా కంప్లై కావాలనేది. ఇన్కంబరెన్స్ అకౌంటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే కమిటెడ్ ఫండ్స్ ఏమున్నాయి, వాటి యొక్క పర్చేస్ ఆర్డర్స్ ఏమున్నాయి, వాటి యొక్క మోర్ అక్యురేట్ గా రిప్రజెంటేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది అవైలబుల్ రిసోర్సెస్ కి. నెక్స్ట్ అక్రూవల్ బేసిస్ అంటే అక్రూవల్ అకౌంటింగ్ అనేది నార్మల్ గా ఫండ్ అకౌంటింగ్ అనేది క్యాష్ బేసిస్ పోతుంది. బట్ ఏమంటే ఫైనాన్షియల్ హెల్త్ ఉండడం కోసం కాంప్రహెన్సివ్ వ్యూలో అక్రూవల్ కాన్సెప్ట్ ని తీసుకుంటుంది. అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో యూజ్ చేసే ఫండ్స్ కి సంబంధించి అంటే జనరల్ ఫండ్స్, క్యాపిటల్ ఫండ్స్, రెస్ట్రిక్టెడ్ ఫండ్స్. వేరే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో యూజ్ చేసేటువంటి ఈక్విటీ ఫండ్స్, ఫిక్స్డ్ ఫండ్స్, బ్యాలెన్స్ ఫండ్స్. సో ఫండ్ అకౌంటింగ్ వల్ల మనకి క్యాపిటల్ అనేది మేనేజ్ చేయొచ్చు, రిపోర్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, అకౌంటబుల్ గా ఫైనాన్షియల్ రిసోర్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఫండ్ అకౌంటింగ్ కి సంబంధించి. అండ్ స్ట్రీట్ అండ్ ఇట్స్ లొకేషన్ అంటే స్ట్రీట్ అంటే ఇది ఒక ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీసెస్ ని ఆఫరింగ్ చేస్తుంది. స్టేట్ ఇట్స్ కార్పొరేషన్ వచ్చేసి బోస్టన్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బోస్టన్ లో ఉంది అండ్ యుఎస్ఏ. అండ్ ఎల్పిఏ అంటే లిమిటెడ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇది రెస్పాన్సిబిలిటీ, ఒక లిమిటెడ్ పార్ట్నర్స్ కి రెస్పాన్సిబిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తుంది. పిపిఎం అంటే ఇది ఒక లీగల్ డాక్యుమెంట్, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయనేది మనకి డిఫైన్ చేస్తుంది. అండ్ మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్. మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్ అంటే ఫీడర్ అంటే మల్టిపుల్ ఫండ్స్, మాస్టర్ అంటే పూల్ చేస్తారు ఒక సింగిల్ ఫండ్ లో, అది మాస్టర్ ఫీడర్ స్ట్రక్చర్ అంటే. నెక్స్ట్ ఫీచర్స్ అండ్ ఫార్వర్డ్. ఫీచర్స్ అండ్ ఫార్వర్డ్స్ అంటే రెండు డెరివేటివ్స్. ఇది ఒక అగ్రిమెంట్ బై చేయనిక ఆర్ సెల్ చేయనిక. ఫీచర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి, స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది, స్టాండర్డ్ లాట్స్ మీద ట్రేడ్ చేయాల్సి మోర్ లిక్విడ్ ఉంటుంది. అండ్ వేరే ఫార్వర్డ్ అంటే ఇది ఒక కస్టమైజ్డ్, టైలర్ మేడ్ ఆర్ ట్రేడెడ్ ఓవర్ ద కౌంటర్ ట్రేడ్ అవుతుంది. ఆప్షన్స్ అంటే ఇది ఒక రైట్, అప్లికేషన్ ఏముండదు, బై చేయనిక, సెల్ చేయనిక అసెట్ ని అట్ ప్రీ డిటర్మైన్ డేట్ కి, బిఫోర్ ఆర్ అట్ ఎక్స్పైరేషన్ కి. యుఎస్ గ్యాప్ అంటే ఏమి, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏమి. యుఎస్ గ్యాప్ అంటే యుఎస్ లో యునైటెడ్ స్టేట్స్ యూజ్ చేసేది జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, ఎవరైతే గ్లోబల్లీగా యూజ్ చేస్తామో ఆ వాటికి సంబంధించి. అండ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో 3 ఐటమ్స్, దట్ ఈస్ ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇంటర్ కనెక్షన్ ఏమంటే ఇన్కమ్ స్టేట్మెంట్ లో వచ్చిన ఇన్కమ్ అనేది ఫ్లో అవుతుంది ఈక్విటీలోకి, ఫ్లో అయిన వాటికి ఇంపాక్ట్ వచ్చేసి క్యాష్ ఫ్లోలో ఉంటుంది. నెక్స్ట్ అక్రూవల్ అంటే రెవెన్యూని కానీ ఎక్స్పెన్సిచర్ని కానీ బిఫోర్ క్యాష్ని రిసీవ్ చేసుకోకుండా ఆ క్యాష్ పేమెంట్ చేయకుండా అకౌంటింగ్ చేయడం అక్రూవల్ కాన్సెప్ట్కి. ఈ ప్రీపెయిడ్ ఎంట్రీకి సంబంధించి ఎంట్రీ ఏమి అండ్ ఎఫెక్ట్ ఏమంటే ప్రీపెయిడ్ అంటే ఫ్యూచర్ బెనిఫిట్ కోసం పేమెంట్ చేసేది. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ అకౌంట్ పేయబుల్ చెప్పాలి. ప్రీపేమెంట్ అనేది ఒక అసెట్. నెక్స్ట్ డిప్రిషియేషన్ కి సంబంధించి ఎంట్రీ, దాని యొక్క ఎఫెక్ట్ ఏమంటే డిప్రిషియేషన్ అంటే ఒక అలొకేషన్ చేయడం, టాంజిబుల్ అసెట్స్ కి అలొకేషన్ చేయడం ఓవర్ కాస్ట్ ఆఫ్ అసెట్ కాస్ట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. సో టాంజిబుల్ అసెట్ యొక్క కాస్ట్ ని అలొకేట్ చేయడం ఓవర్ యూజ్ఫుల్ లైఫ్ కి. డిప్రిషియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ చేస్తాము. సో బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ వచ్చేసి రెడ్యూస్ అవుతుంది. డెరివేటివ్స్ అంటే ఏమి, టైప్స్ ఏమి. డెరివేటివ్స్ అంటే అండర్లయింగ్ అసెట్స్ స్పెసిఫై, ఇది ఒక కాంట్రాక్ట్, ఇందులో వచ్చేసి దాని యొక్క వాల్యూ అనేది స్పెసిఫై చేసిన వాల్యూ అనేది చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ అండర్లయింగ్ అసెట్స్ తోనే. సో ఆప్షన్స్, ఫీచర్స్, స్వాప్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వాల్యుయేషన్ టెక్నిక్స్. 4 టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్ టెక్నిక్స్. ఒకటి కంపారబుల్ కంపెనీ అనాలిసిస్, కంపెనీని ఇంకొక కంపెనీతో అనాలిసిస్ చేసుకోవడం. ప్రీసిడెంట్ ట్రాన్సాక్షన్, సో లాస్ట్ చేసిన ట్రాన్సాక్షన్ తో కంపేర్ చేసుకోవడం. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఫ్యూచర్ వాల్యూస్ ని ప్రెసెంట్ వాల్యూలోకి తీసుకోవడం. అండ్ మార్కెట్ మల్టిపుల్స్ ని చేయడం. నెక్స్ట్ క్యాష్ ఫ్లోని ఎలాబరేట్ చేయండి. క్యాష్ ఫ్లోస్ అంటే ఏం లేదు, మనీ అనేది మూమెంటం కావడం, కంపెనీలకి ఇన్ కానీ కంపెనీ నుంచి అవుట్ కానీ. నెక్స్ట్ ఎన్ఏవి అంటే ఏమి, ఎన్ఏవి అంటే నెట్ అసెట్స్ వాల్యూ, టోటల్ వాల్యూ ఆఫ్ ఫండ్ అసెట్స్ ఏమున్నాయి మైనస్ ఇట్స్ లయబిలిటీస్, అది ఎన్ఏవి అంటే. నెక్స్ట్ వాటర్ ఫాల్ ప్రొవిజన్ అంటే స్పెసిఫై చేయడం, ఒక ఆర్డర్ లో స్పెసిఫై చేయడం క్యాష్ ఫ్లో అనేది. ఫస్ట్ వీళ్ళకి, సెకండ్ వీళ్ళకి, థర్డ్ వీళ్ళకి, ఫోర్త్ వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐబీసీ చూసుకుంటే ఐబీసీ మీన్స్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్. మొత్తం ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ లో మీకు పేమెంట్ చేయాలంటే ఆ అమౌంట్, అసెట్స్ వచ్చిన అమౌంట్ అనేది ఒక స్పెసిఫై చేసిన ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఆర్పీకి పేమెంట్ చేయాలి, ఆర్పీకి పేమెంట్ చేయాలి, అతని యొక్క ఎక్స్పెండిచర్, తర్వాత
ఎవరైతే సెక్యూర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు, ఆ వర్క్ మ్యాన్ వాళ్ళు 24 మంత్స్ ఉంటారో వాళ్ళు, తర్వాత అట్లా పేమెంట్ చేసుకోవాలి. సో స్పెసిఫై చేస్తారు ఒక ఆర్డర్ని, క్యాష్ని ఏ ఫ్లోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడు అది వాటర్ షాప్. మేనేజ్మెంట్ ఫీ అంటే ఏమి? మేనేజ్మెంట్ ఫీ అంటే ఇది రెగ్యులర్గా ఛార్జ్ చేసేది మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవైతే మేనేజ్మెంట్ చేస్తుంటారో అసెట్ ని మేనేజ్మెంట్ చేస్తుంటారు కాబట్టి వాటికి ఫిక్స్డ్ ఫీని ఛార్జ్ చేసేది మేనేజ్మెంట్ ఫీ అనేది. ఇన్సెంటివ్ ఫీ అంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్ ఫీ ఛార్జ్ చేస్తారు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఉంటారో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటే. ఎప్పుడైతే ఫండ్స్ అనేది వాళ్ళ యొక్క ప్రీడిటర్మైన్ బెంచ్ మార్క్ ని క్రాస్ అయినప్పుడు. హెడ్జ్ ఫండ్ నెక్స్ట్ ఇన్సెంటివ్ ఫీ అయిపోయింది. తర్వాత మ్యూచువల్ ఫండ్ అంటే ఏమి, ప్రైవేట్ ఈక్విటీ అంటే ఏమి, హెడ్జ్ ఫండ్స్ అంటే ఏమి. సో మ్యూచువల్ ఫండ్ అంటే మనీని పూల్ చేయడం మల్టిపుల్ ఇన్వెస్టర్ నుంచి అండ్ వాటిని డైవర్సిఫై పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇక్కడ రెగ్యులేట్ చేస్తారు, లిక్విడిటీని ప్రొవైడ్ చేయడం. ప్రైవేట్ ఈక్విటీ అంటే ప్రైవేట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, దీనివల్ల ఏమంటే మేనేజ్మెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, లిక్విడిటీ లెస్ ఉంటుంది, లాంగర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్జిన్ అనేది ఉంటుంది. హెడ్జ్ ఫండ్స్ అంటే ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ అంటే అబ్జల్యూట్ రిటర్న్స్ ఉంటాయి అండ్ కెన్ యూజ్ డైవర్స్ స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ లివరేజెస్ ఉంటాయి, షార్ట్ సెల్ ఉంటుంది అండ్ అక్రెడిట్ టు ఇన్వెస్టర్స్ కి సంబంధించి ఓపెన్ అక్రెడిట్ టు ఇన్వెస్టర్స్ అనేది ఉంటుంది.